హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఫ్రెండ్స్, మనమైతే ఒక కథ గురించి చెప్పుకుంటూ ఉన్నాం కదా. ఇలా మొదలైంది ప్రేమ అని. ఫస్ట్ పార్ట్ అయితే మనం చెప్పేసాము. సెకండ్ పార్ట్ మనం ఇప్పుడు ఎలా ఏంటి ఆఫీస్లో ఏం జరుగుతుంది, జీవన్ అండ్ జీవని ఆఫీస్లో జరిగేటువంటి లవ్ స్టోరీ గురించి మనము ఈరోజు సెకండ్ పార్ట్లో చెప్పుకుందాం. మరి అతను అలా వెళ్ళి ఆఫీస్కి రావడము పోవడము ఇలా 1 మంత్ అయితే జరిగిందనమాట. 1 మంత్, ఈ 1 మంత్లో అతనికి వర్క్ ఎలా చేయాలి, ఎలా కంపెనీని పెద్దగా చేయాలి, ఎలా ఎంప్లాయీస్ అందరినీ కూడా ఎలా పని చేయించాలి తెలివితేటలతో అనేసి అతను 1 మంత్లో మొత్తం ఆఫీస్ అంతా కూడా సెట్ చేసాడనమాట. అక్కడ ఉండేటువంటి మనుషుల్ని కానీ ఏది ఎలా ఉండాలి, ఏ చోట ఎలా పెట్టాలి, అట్లా 1 మంత్లో మొత్తం అంతా కూడా ఆఫీస్ అంతా కూడా అతను ఎలా రూపుదిద్దాలో అలా రూపుదిద్దేసాడనమాట. అదేవిధంగానే మనుషులను కూడా అంతే, ప్రతి ఒక్కరిని కూడా ఇలా స్కాన్ చేసి పారేశారనమాట. ప్రతి ఒక్కటి మనం ఎలా అయితే వస్తువుల్ని ఇలా తీసుకొని బాగాలేకుంటే ఇలా చూస్తాం కదా, అలా స్కాన్ చేసినట్టు మనకి రోబో సినిమాలో రజనీకాంత్ గారు ఇలా చదవమంటే ఇలా ఇలా బుక్ తీసి ఇలా పెట్టేసి చదివేసాను అంటాడే, అలాగా ఇతను ప్రతి ఒక్కటి కూడా చక 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 చేసేసి ఏ ప్లేస్లో ఏ ఉండాలి, ఏ పొజిషన్కి ఏ ఎంప్లాయీని అక్కడ సెట్ చేయాలి, అలా ఈ 1 మంత్లో ఏ టు జెడ్ ఏమేం కావాలో అన్నీ కూడా అతను సెట్ చేసాడనమాట కంపెనీకి. 1 మంత్ కావస్తూ ఉంది. అలాగే అక్కడ కొంతమంది ఎంప్లాయీస్ ఎలా చేస్తున్నారు ఏంటి వర్క్ యొక్క అబ్జర్వేషన్ కూడా ఇతను మనుషులను కూడా చదివాడనమాట. మనమైతే పుస్తకాలను చదివి దాని యొక్క కథ యొక్క అర్థం ఎలా ఏంటని అని నేర్చుకుంటాం కదా. జీవన్ అయితే ఏ మనిషి ఎలా ఉంటాడో, అతని మెంటాలిటీ ఏంటి, అతను ఎలా వర్క్ చేస్తాడు, ఇలాంటి వాళ్ళు కంపెనీలో ఉంటే వీళ్ళు కంపెనీని ముందుకు తెస్తారా లేకుంటే దిగజారుస్తారా ఏంటి, వాళ్ళ తెలివితేటలు ఏంటి, వాళ్ళ మనస్తత్వం ఏంటి అని ఏ టు జెడ్ అక్కడ పనిచేసేటువంటి 5,000 మంది ఎంప్లాయీస్ని కూడా 1 మంత్లో అతను రోబో సినిమాలో ఎలాగైతే రజనీకాంత్ గారు ఇలా బుక్ తిప్పి చదివేశాడో అలా ప్రతి ఒక్క మనిషిని అలా అతను క్షుణ్ణంగా పరిశీలించాడనమాట. 1 మంత్ దాటింది. అతను అక్కడ లవ్ చేస్తున్నటువంటి ఒక లేడీ జీవని ఉంది కదా, ఆ అమ్మాయిని కూడా చాలా చాలా అబ్జర్వ్ చేశాడనమాట అతను. అతని యొక్క కలల రాణి ఏ విధంగా అయితే ఉండాలో ఆ విధంగా జీవని అతని మైండ్లో అయితే ఫిక్స్ అయిపోయిందనమాట. నేను పెళ్ళంటూ చేసుకుంటే ఇలాంటి అమ్మాయినే నేను పెళ్ళి చేసుకోవాలి అనేసి అతను మైండ్లో ఫిక్స్ అయిపోయాడు. డైలీ ఆ అమ్మాయి రావడము, ఆ అమ్మాయి డ్రెస్ సెన్స్ ఇలా మామూలుగా ఎలా ఈరోజు జీన్స్ వేసుకొస్తుంది, మళ్ళీ ఎలా షార్ట్స్ మిడీస్ ఎలా ఏంటుండే డ్రెస్సింగ్ సెన్స్ అనేది అతనికి సూపర్గా నచ్చేసిందనమాట. ఇలా జరుగుతూ ఉంది. ఒక చిన్న ఫంక్షన్ అయితే అక్కడ చేశారనమాట. ఆఫీస్లో ఒక చిన్న ఫంక్షన్ అయితే జరిగిందనమాట. ఆ ఫంక్షన్కి అయితే అందరూ కూడాను ట్రెడిషనల్ డ్రెస్సెస్ వేసుకొని రావాలా అనేసి ఒక రూల్ అయితే ముందు నుంచి ఉండేదంట. అందుకోసం ఆ పద్ధతిని అలాగే పాటించారనమాట. అప్పుడు అందరూ కూడా గర్ల్స్ అంతా అక్కడ లేడీస్ అండ్ జెంట్స్ అంటే 3,000 వరకు 3,000 వరకు లేడీస్ అయితే, జెంట్స్ అయితే 2,000 మంది జెంట్స్ ఉన్నారు కదా. అలాగా 3,000 మంది అమ్మాయిలు ప్రతి ఒక్కరు కూడా శారీలో వచ్చారనమాట. ట్రెడిషనల్గా అక్కడ కంపెనీకి సంబంధించి ఒక ఫెస్టివల్ని అయితే వాళ్ళు సెలబ్రేషన్ చేసుకుంటూ ఉన్నారనమాట. మా యానివర్సరీ లాగా చేశారనమాట అక్కడ. చేస్తే అందులో అందరూ కూడా శారీస్లో అలా వచ్చారనమాట. అతను మార్నింగే ఎండి జీవన్ అర్లీ మార్నింగే 7కే వచ్చి అక్కడ పనులన్నీ ఫంక్షన్లు ఎలా చేయాలి ఏంటి ఏది ఎట్లా అంతా అతను త్వరగా వచ్చి ప్రతి ఒక్కటి చకచక చేయిస్తూ ఉన్నాడు.
అప్పుడు ఆహ్, జీవని ఎప్పుడు 9 అవుతుందా? జీవని ఎప్పుడైతే ఎంటర్ అవుతుందా? అనేసి ఇలా చూస్తూ ఉన్నాడనమాట. హ్యాండ్సమ్‌గా అటు ఇటు తిరుగుతూ అందరిని నవ్వుతూ పలకరిస్తూ ఇలా ఆహ్, మెయిన్ గేట్ ఉంది గదా! ఆ గేట్ వంక చూస్తూ ఇలా ఉన్నారనమాట. అప్పుడు జీవని అయితే వచ్చింది సూపర్‌గా హీల్స్ ఏసుకొని, ఒక బ్లూ కలర్ శారీ కట్టుకొని, లాంగ్ హెయిర్ కదా! ఆ లాంగ్ హెయిర్‌ని ఇలా వదలకుండా ఒక చిన్న అటు సైడు కొన్ని వెంట్రుకలు, ఇటు సైడు కొన్ని వెంట్రుకలు తీసుకొని, కొన్ని వెంట్రుకలను మిడిల్‌లో ఇట్లా చిన్న క్లిప్ అనేది ఇక్కడ పెట్టేసి మొత్తం అంతా లూజ్‌గా హెయిర్స్ అన్నీ వదిలేసి ఆహ్, ఇలా స్టైల్‌గా శారీ కట్టుకొని, ఆ పర్సనాలిటీ అతను ఎంత హైట్ ఉందో ఆమె గూడా అంత హైట్ ఉంటుందనమాట. ఇద్దరికి హైట్‌లో సరిసమానంగా ఉంటుంది. అలా లాంగ్ హెయిర్‌ను ఇలా వదులుకొని ఒక చిన్న క్లిప్ అయితే పెట్టుకొని ఇలా స్టైల్‌గా నడుచుకుంటూ శారీలో వస్తూ ఉన్నదనమాట. బ్లూ కలర్ శారీలో వస్తూ ఉంది. చూడ్డానికైతే చాలా బ్యూటిఫుల్‌గా ఉందనమాట. అబ్బా! అసలు ముట్టుకుంటే బొమ్మనా? మనిషిని అనేటట్టు అతనికి అంత ఇదిగా ఉందనమాట. అంత దూరం నుంచి చూస్తున్నాడు అతను. ఇలా నడుచుకుంటూ వస్తుంటే అతని కళ్ళల్లోనో, మనసులోనో అసలు రైళ్లు పరిగెడుతూ ఉన్నాయన్నమాట. అంత హ్యాపీనెస్‌గా ఉన్నాడు అతను జీవన్. అప్పుడు రానే దగ్గరకొచ్చిందనమాట ఎండీ దగ్గరికి. హాయ్ సార్ అనేసి నవ్వుతూ ఒక పలకరించిందనమాట. హాయ్ అనేసి ఇతను నవ్వాడనమాట. అలా నవ్వేసి బాస్‌కైతే తను మార్నింగ్ అని చెప్పేసి అతని యొక్క క్యాబిన్‌లోకైతే జీవని చక్కగా నడుచుకుంటూ వయ్యారంగా వెళ్ళిపోయిందనమాట. జీవన్‌కి ఎంత ప్రేమ దొరకాలో అంత ప్రేమ ఆమె నుంచి లభించింది అనేసి అతని మనసులో అతనికి ఆనందానికి హద్దులు లేకుండా పోయాయన్నమాట. చాలా హ్యాపీనెస్‌గా అతను ఫీల్ అయ్యాడు. ఫంక్షన్ అయితే అంగరంగ వైభవంగా అయితే జరిగింది. డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అంట చాలా చాలా జరిగాయి. అక్కడ ఒక్కో టీంలో ఒక్కోరు డ్యాన్స్ ప్రిపరేషన్ చేసుకుంటూ అలా ర్యాంప్ వాక్ చేస్తూ ఇలా ఎంతో అన్ని ఆల్ సాంగ్స్ తెలుగు, కన్నడ, ఇంగ్లీషు అలా తమిళం, మలయాళం అట్లా ప్రతి ఒక్క సాంగ్స్ అంతా డ్యాన్సెస్‌తో అలా స్టేజ్ పైన చాలా బాగా సెలబ్రేషన్ చేసుకున్నారు. నైట్ అయితే 10:00 అయిందనమాట. 10:00కి మంచిగా రకరకాల ఫుడ్ డిన్నర్ అయితే అందరూ కలిసిమెలిసి చేస్తూ ఉన్నారు. జీవనికి కూడా ఇలా ఎండీ గారంటే కొంచెం కొంచెం ఒక చిన్న చిన్న ఒక డాట్ అంతా ఉన్నింది. అది రోజు రోజు ఇలా ఫేస్ చూసి నవ్వడం, మాట్లాడించడం చూసి అతన్ని కళ్ళల్లో బంధించేసిందనమాట. ఏదో ఒక చిన్న అతని పైన ఆమెకు మనసు అనేది కలిగింది. ఆ నైట్ ఫంక్షన్‌లో అయితే జీవని కట్టినటువంటి శారీ అనేది అసలు 3000 మందిలో ఎవ్వరూ కట్టలేదనమాట. అంత గ్రాండ్ శారీ యేసుకొని బ్లూ కలర్ శారీ చాలా సూపర్‌గా ఉంది. లాంగ్ బ్లూ కలర్‌తో ఇలా ముత్యాలతో కూడినటువంటి ఒక దండ వేసుకొని ఇలా వయ్యారంగా నడుస్తూ చాలా బ్యూటిఫుల్‌గా ఉందన్నమాట. ఇలా నైట్ టైం కదా! ఇలా ఫంక్షన్‌లో అయితే ఆ కలరు చాలా బాగా కనిపిస్తూ ఉంది. అందరూ గూడా ఆమె ప్రతి ఒక్కరు కూడా జీవని వైపే కళ్ళు తిప్పుకోకుండా చూస్తూ ఉన్నారనమాట. అందరూ కూడా డిన్నర్ అయితే ముగించుకొని ఎవరి కార్‌లో వాళ్ళు అందరూ కూడా ఇంటికైతే వెళ్ళిపోయారు. అందరూ కూడా ఎండీ గారికి హాయ్ సార్, గుడ్ నైట్ బాయ్ అని చెబుతూ ఒక్కొక్కరు అందరూ కూడా వెళ్ళిపోయారు. లాస్ట్ జీవని అయితే వచ్చిందనమాట. ఆమె కూడా ఇలా చిన్నగా స్మైల్ ఇచ్చుకుంటూ గుడ్ నైట్ సార్, బాయ్ అనేసి చెప్పి తన ఫ్రెండ్ ఒక అమ్మాయితో ఇలా వెళ్ళిపోయిందనమాట.
ఇలా ఫంక్షన్ అయితే బాగా చాలా గ్రాండ్గా జరిగింది. ఇతను వచ్చినటువంటి 1 మంత్లో ఫంక్షను ఇలా ఇక్కడ మనుషుల్ని అందరినీ చూసి జీవన్‌కైతే చాలా హ్యాపీనెస్ అయితే అయిందనమాట. ఎన్నో సంవత్సరాల నుంచి నేను ఇక్కడ పని చేస్తున్నానా, వీళ్ళంతా నాకు ఎంప్లాయీసే కదా, ఇంత సపోర్ట్ చేస్తున్నారు నన్ను ఇంత నమ్మకంగా అనేసి అనుకుంటున్నారు. అతను వచ్చి 1 మంతే అయినా కూడాను ఎన్నో సంవత్సరాల నుంచి నేను ఇక్కడ పని చేస్తున్నానా అనేటువంటి ఫీలింగు జీవన్‌కైతే కలిగిందనమాట. అప్పుడు అతనికి కూడా మార్నింగే వచ్చాడు కదా, చాలా అలసిపోయాను, చాలా టైర్డ్‌నెస్ అంటే చాలా హెడేక్‌గా ఉంది అనేసి జీవన్ కూడా ఇంటికైతే చేరుకున్నాడనమాట. చేరుకొని ఆ రోజు అతను ఇంటికి చేరుకునేంతవరకు 11 అయిపోయింది. అతను ఇంటికి వెళ్ళేసి బాగా హార్డ్ వర్క్ చేశారు కాబట్టి వర్క్ అయితే ఆఫీస్లో ఎక్కువ ఉంది కదా, ప్రెజర్‌కి బాగా మార్నింగ్ 10 వరకు అతను బాగా మంచిగా నిద్ర పట్టేసి పాపం చాలా నిద్రపోయాడనమాట. అలుపొచ్చేసి అతనికి 11 అయినా కూడా అతను లెగలేదనమాట. అలా అయిపోయింది. ఆఫీసు అయితే స్టార్ట్ అయింది. 11 కల్లా ఆఫీస్‌కి అటెండ్ కావాలి. అయినా కూడా ఇతను మంచి నిద్రలో ఉన్నాడనమాట. అలా నిద్రలో ఉండి లేచాడనమాట. లేచి టైం చూసుకుంటే 12 అయ్యింది. అయ్యో, నా ఆఫీస్ టైమింగ్ 11 అంటే నేను ఎప్పుడు 9కే వెళ్ళేవాడిని కదా, ఇప్పుడప్పుడే 12 అయిపోతుంది కదా టైము. ఎంత మంచిగా ఇట్లా ఆదమరచి నేను నిద్రపోయానే అనేసి అతను ఇలా షెడ్యూల్ చూసుకొని ఏంటి ఎలా ఈరోజు ఏం ప్లాన్స్ అంతా ఆలోచన చేసుకొని ఫ్రెష్ అప్ అయ్యేసి ఆఫీస్కి అయితే వెళ్ళాడనమాట. వెళ్ళేసి అందరినీ పలకరించి అతని యొక్క పనిలో నిమగ్నమై ఉన్నాడనమాట. దాని తర్వాత ఒక్కసారి అక్కడ ఉండేటువంటి అటెండర్తో ఒక కబురు అయితే పంపించారనమాట. పంపించి నా క్యాబిన్లోకి అయితే జీవనిని రమ్మని చెప్పు అనేసి కబురైతే పంపారు. అప్పుడు జీవని అయితే వచ్చిందనమాట క్యాబిన్లోకి. అప్పటి వరకు 12 వరకు ఏమి ఈరోజు ఇంతసేపు అయినా రాలేదే, నా కోసం ఎదురు చూస్తూ ఇలా నిలబడేవాడు కదా ఎండి గారు, ఏమి ఇంతసేపు అయినా రాలేదే అని ఒక ఫీల్ అయితే మనసులో ఉండిపోయిందనమాట. అప్పుడు డైరెక్ట్‌గా ఇతను వచ్చాడు. క్యాబిన్‌లోకి వచ్చి అటెండర్‌కి చెప్తే ఆమె ఇట్లా రమ్మంటున్నారు మేడం అంటే, అవునా వచ్చేసారా ఎండి గారా, నేను ఇప్పుడే వచ్చేస్తా ఇమ్మీడియేట్‌గా అనేసి జీవని అయితే స్టైల్‌గా ఇలా హెయిర్స్ అంతా ఇలా ఇడ్చుకొని అలా క్యాబిన్‌లోకి అయితే వచ్చిందనమాట. అప్పుడు 5 మినిట్స్ ఆఫీస్ విషయాల్లో చర్చలైతే జరుపుకొనేసి మళ్ళీ ఈవినింగ్ మీట్ అవుదామనేసి అతను ఇలా చెప్పేసి అన్నాడనమాట. ఆమె వెళ్ళిపోయింది. అలా అతను వర్క్ చేసుకుంటూ అలా అతని టైం అయితే ఇలా సాగుతూ ఉన్నదనమాట. ఎందుకు ఈవినింగ్ కలుద్దామన్నాడు అని ఆమెకైతే ఒక క్వెషన్ మార్క్ అయితే నిలిచిపోయిందనమాట ఆఫ్టర్‌నూన్ నుంచిను. అప్పుడు ఫోన్‌కైతే ఒక మెసేజ్ అయితే పంపించాడనమాట. మనమైతే ఈరోజు ఒక పార్క్‌లో అయితే మీట్ అవుదాము అనేసి చెప్పాడు. అతనైతే టైర్డ్ అయ్యాడు కదా, ఫుల్లు టైర్డ్ అయిపోయాను అనేసి 4 గంటలకల్లా అతను కంపెనీ నుంచి ఇంటికైతే వెళ్ళిపోయాడు. ఇంటికైతే వెళ్ళిపోయి బాగా ఫ్రెష్ అప్ అయ్యేసి 5:30 అట్లా పార్కుకైతే వచ్చేసాడు. జీవని కూడా అలా వెళ్ళిపోయిందనమాట. ఆఫీస్ నుంచి వెళ్ళిపోయి పార్క్లో మీట్ అయ్యారనమాట. మీట్ అయ్యి అక్కడ కూడా ఏం మాట్లాడాలో తెలీదు. అలా చెట్లను, పువ్వులను, అక్కడ మనుషులను అలా అలా చూసుకుంటూ అలా సరదాగా మాట్లాడుకుంటూ ఆఫీస్ విషయాలు చర్చ చేసుకుంటూ అలా ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయారనమాట. ఆ రోజు నుంచి ఇద్దరిలో కూడా ప్రేమ అనేది కలుగుతూ ఉందన్నమాట. అతనికి కానీ ఈమెకి కానీ వాళ్ళిద్దరి మధ్య ప్రేమ బంధం అనేది గట్టిగా నిలబడిందనమాట. ఆ రోజు నుంచి డైలీ ఒకరికొకరు మాట్లాడుతూ కలుస్తూ ఇలా సాగుతూ ఉన్నదన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ మనం కథ గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్.
థ్యాంక్ యూ.